హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధాన స్థిరీకరణలో ఇప్పటికే అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు చాలా అన్నట్టుగా ప్రభుత్వం రోజుకో కొత్త ప్రకటన అనేది చేస్తుంది. ఇప్పుడు ఉన్న విద్యా విధానాన్ని మార్చుతున్న క్రమంలో మనకు ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ వ్యవస్థ ఎటు వెళ్తుంది అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అసలు ప్రభుత్వం చేసే ఈ నూతన విద్యా విధానంలో మనకు జరిగే నష్టం ఏంటిది అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మనకు ఇంతకు ముందున్న విద్యా విధానం అనేది ఎట్లా ఉండే అంటే 3 అంచెల పద్ధతిలో ఉండేది. ఒకటి పూర్వ ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య అని 3 అంచెల విధానంలో ఉండేది. కానీ ఆ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రస్తుతం ఎల్కేజీ యూకేజీని కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని, ఈ ఎల్కేజీ యూకేజీతో పాటు 3వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 4 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా మార్చాలి. అంటే నూతన విద్యా విధానంలో 2 అంచెల విద్యా విధానాన్ని అమలు చేయాలని మన ప్రభుత్వం విద్యారంగంలో భారీ సంస్కరణలో ప్రభుత్వ శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మనకు ఇంతకు ముందు మొన్న చేసిన ప్రకటనలో ఏమని చేసిండ్రు అంటే ఎల్కేజీ యూకేజీ 3rd క్లాస్ వరకు అంగన్వాడీ సెంటర్లలోనే విద్యా బోధన చేయబడుతుంది అనేది ఒక ప్రకటన చేశారు. అది చేసి కనీసం 4 రోజులు కూడా గడవడం లేదు. మళ్ళీ ఒక కొత్త ప్రకటన ఏమిటి అంటే ప్రభుత్వ పాఠశాలలోనే 3వ తరగతికి వరకు ప్రాథమిక విద్యా బోధన, 4 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యా బోధన చేస్తున్నాము అనేది ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ సమావేశాలలోనే మనకు దీనిపైన బిల్లు అనేది వస్తుంది అనేది మనకు ప్రభుత్వ నిపుణులు చెప్తున్న విషయం. సర్కార్ బడుల్లో ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ విద్యా యాజమాన్యాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని, 3 సంవత్సరాలు నిండిన పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక ప్రభుత్వ స్కూళ్ళల్లో విలీనం చేస్తుందా, లేకపోతే ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడీలో విలీనం చేస్తుందా అనేది మనకు డైలమాలో ఉన్న విషయం. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలలోనే విద్యా బోధన కనుక జరిగితే ఎల్కేజీ యూకేజీ నర్సరీ అంటే 3 సంవత్సరాల పిల్లల నుంచి మనకు ప్రాథమిక స్కూల్కే పంపించాలి అని వస్తే మరి ఐసిడిఎస్ వ్యవస్థ ఏమవుతుంది? ఇక్కడ పనిచేసే ఐసిడిఎస్ సిబ్బంది అంటే టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, సిడిపిఓస్ కావచ్చు, మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది మనకు ప్రశ్నార్థకంగా మిగిలిన విషయం. ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ స్కూల్ను ప్రారంభించాలని ఈ బడ్జెట్లో వీటి కోసం 500 కోట్లను కేటాయించడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాలలో ఒక్కో మండలానికి 3 ఇంటర్నేట్ స్కూళ్లను ప్రారంభించాలని, ప్రతి మండలంలో 20 నుంచి 25 కొత్త గ్రామ పంచాయతీలు తీసుకువస్తామని, ఈ గ్రామ పంచాయతీలలోనే అక్కడ ఫౌండేషన్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం సూచనలు చేస్తున్నది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నాణ్యమైన విద్య కోసం 2025లో మనకి ఇప్పుడు 24-25లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీటి కోసం మనకు 500 కోట్లు అనేది ఇచ్చినట్టుగా మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ నాణ్యమైన విద్య కోసం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను 20 నుంచి 25 మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను కల్పించి వారి ద్వారా ఈ విద్యా బోధన అనేది జరుగుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మరి ఇక్కడ మన పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ పాఠశాలలు కానీ, నవోదయ స్కూల్స్ కానీ వీటన్నింటికీ ధీటుగా ఫౌండేషన్ పాఠశాలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుపుతున్నారు. అయితే మెరుగైన విద్య పిల్లలకు అందించడంలో ఎవ్వరము అడ్డు ఉండము. కానీ ఇక్కడ మన పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ పాఠశాలలకు విదేశీ నిధులను తీసుకురావడం కోసం ఒక్కో పాఠశాల అనేది 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటి కోసం పర్మనెంట్ బడిలను మనకు అక్కడ బిల్డింగ్స్ కల్పించడం కానీ, లేకపోతే అక్కడ నాణ్యమైన విద్య కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పించడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఎప్పుడు అంటే ఆగస్టు 6వ తారీఖున. అప్పుడు అక్కడ ఆయన ప్రపంచ బ్యాంకుతో మనకు మాట్లాడి ప్రపంచ బ్యాంకులో అయిన ఆర్సిఐ కానీ ఆర్బీఐలతో చర్చ జరిపిన తర్వాత మనకు కొన్ని ఫండ్స్ తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి వార్తాపత్రిక ద్వారా తెలుస్తున్నది. మెరుగైన విద్య వస్తుంది అంటే అందరికీ ఆనందమే.
కానీ అందులో మన పరిస్థితి ఏమిటి అనేది గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ప్రపంచ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్టయితే దానిని తిరిగి 30 సంవత్సరాల్లో కట్టాలి. ఇక్కడ మనకు వారికి కట్టే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫండ్స్ తీసుకురావడానికి మన రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఖచ్చితంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ విద్యా విధానంలో తీసుకువచ్చే మార్పులను వివరిస్తారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏది ఏమైనా ఆగస్టు 10వ తారీఖు లోపల ఖచ్చితమైన నిర్ణయం అనేది ఖచ్చితంగా మన పాఠశాలలకు ఏ విధంగా ఉంటుంది, రానున్న 5 సంవత్సరాలలో విద్యా విధానంలో ఖచ్చితమైన మార్పులు తీసుకొని వచ్చడానికే మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సో ఈ నిర్ణయంలో మన ఐసిడిఎస్ వ్యవస్థకు ఏ విధంగా మార్పులు జరుగుతాయి, మనల్ని ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకు అంటే ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేస్తారా? ఒకవేళ చేసినట్టయితే అక్కడ ఉన్నత విద్యను మనం చెప్పడానికి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయా? లేదు, ఐసిడిఎస్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే నిర్ణయంలో ఏమైనా ప్రభుత్వం ఉందా? ఇది అందరూ ఒక్కసారి గమనించగలరు. ఎందుకు అంటే ఒక్కరు ఇద్దరు కాదు, ఐసిడిఎస్ వ్యవస్థలో ఉన్న వేల ఉద్యోగులు రోడ్డున పడాల్సి వస్తుంది. సో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉంటాను. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేకమైన శిక్షణని కల్పించి మనకు కూడా విద్యను బోధించే అవకాశం కల్పిస్తుందా? ఏం జరిగినా స్వీకరించడానికి దయచేసి అందరూ రెడీగా ఉండండి. ఒకవేళ వ్యవస్థను కనుక రద్దు చేయాలి అనుకుంటే మనం ఏ రకమైన పోరాటం చేయాలని అనే దానికి కూడా ముందుగా సిద్ధమై ఉండండి. నా విశ్లేషణ కనుక ఎవరికైనా నచ్చింది అనిపిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing with Neeraja.